మరి వాక్యము ఆదికాండం 6వ అధ్యాయంలో మరి నోవహ మరి నీతి గలవాడు, విశ్వాసము గలవాడు కాబట్టి దేవుని మాట ఇవ్వబడ్డాడు. లోకమంతా నశించిపోతుంది అన్నప్పుడు ఆయన మాటకు లోబడినవాడు. అయితే నోవహ వాడని తయారు చేసుకుంటే తన కుటుంబం కొరకు లోకస్తులు అందరూ పిచ్చివాడు అన్నారు. లోకము ప్రళయంతో నింపబడుతుంది, నాశనం అయిపోతుంది అని దేవుడు చెప్పితే దేవుని మాట నమ్మడు కాబట్టి మరి నీతిమంతుడుగాను విశ్వాసపరుడుగాను మరి నోవహు మరి బిరుదు పొందాడు. అయితే లోకము పాపంతో నింపబడి ఉంది, దుర్మార్గంతో నింపబడి ఉంది. లోకము నమ్మలేదు. దేవుని మాట ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు. కాబట్టి నోవహులా కూడా మనము కూడా దేవుడు ఏదైనా ప్రకటిస్తే ఆ మాట నమ్మితే, మనము విశ్వసిస్తే మనము కూడా ఈ పాపలోకంలో జీవిస్తున్నాము కాబట్టి ఆయన మాట నమ్మి నడిస్తే మనము కూడా రక్షించబడతాం. మరి నోవహు తన కుటుంబంతో పాటు పక్షులు కూడా ఆ ఓడలో స్థానం ఇచ్చాడు. పక్షులు కూడా మరి నశించిపోకుండా రక్షించబడ్డాయి. మరి తన 3 కుమారులు మరి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవహు రక్షణ వాడను సిద్ధపరచుకోండి. అదే రీతిగా మనము కూడా దేవుని మాట విందామండి, రక్షించబడతాము. ఆయన రాకడానికి ఎత్తబడతాం. ఈ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమె